కరీంనగర్ ఓల్డ్ సర్కస్ గ్రౌండ్ గీతా భవన్ సర్కిల్ లో అతిపెద్ద షాపింగ్ ఎక్స్పో కలదర్శన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ఎక్స్పో 50,000 వెరైటీ ఐటమ్స్ ఒకే చోట. లేడీస్ ఫ్యాన్సీ టాప్స్, జ్యువెలరీ, చెప్పుల్స్, బెడ్షీట్స్, లక్నో చికెన్ సూట్స్, వుడెన్ ఐటమ్స్ లభించును. దర్శించండి కలదర్శన్. తేళ్ల లక్ష్మీ రమేష్ గారికి 13వ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా నామినేషన్ వేయడానికి వెళ్తున్నటువంటి ర్యాలీలో వారిని బలపరచడానికి వారి అభ్యర్థులు కూడా వారి వెంట సైన్యంలో ఉన్నారు. వారిని ఒకసారి అడిగి ఎందుకు ఈ రీజన్ అంటే నామినేషన్ వేయడానికి గల కారణాలు, బలపరచడానికి గల కారణాలు ఏంటో వారి మాటల్లోనే వెళ్దాం. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే మీరు ఏం చెప్తారు? లక్ష్మి గారికి, రమేష్ గారికి నేను పలానా కారణంగా సపోర్ట్ చేస్తున్నాము అని అంటే మీరు ఏం చెప్పగలుగుతారు రెండు మాటల్లో? అందరికీ నమస్తే. రమేష్ అన్న అనే వ్యక్తి ఫస్ట్ నుంచి గత 40 సంవత్సరాల నుంచి వాడను టెంపుల్ని వాళ్ళ అందరి కుల సంఘాలకి అనుకూలంగా ఉంటాడు. అన్నకు పోయినసారి అన్నకు టికెట్ రాకపోయినా మంచి ఓట్ బ్యాంకింగ్ వచ్చింది. నేను ఒక డివిజన్ ప్రెసిడెంట్, మా అన్నకు నేను సపోర్ట్ చేస్తే మా అన్న గెలుస్తాడు అన్న ఒక ఉద్దేశంతో మా ప్రభాకర్ సారు సానుకూలంగా, మా రాజేందర్ సారు సానుకూలంగా, అంజన్ కుమార్ సారు అందరు అనుకూలంగా అన్నకు టికెట్ వస్తుంది అన్న ఉద్దేశంతో మేము అన్నకు ఎట్లా చేసి అన్నను గెలిపించుకోవాలనే ఉద్దేశంతో అన్నకు మా అంతు సహకారం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క సమస్య అన్నకు తెలుసు. ఎందుకంటే అన్న చాలా పెద్ద మనిషి, అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి అన్న గత 40 సంవత్సరాల నుంచి అన్న ఉన్నాడు. మళ్ళా అన్న వాళ్ళ కులం 1300 ఓటు బ్యాంకింగ్కి అన్న ఒక నాయకత్వం వహిస్తుండు కాబట్టి అన్నకు మంచి అన్ని సానుకూలంగా ఉన్నాయి కాబట్టి అన్నకు గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. ఏ ఒక్క చిన్న సమస్యను కూడా దాన్ని ఏ కులం వచ్చినా కూడా అన్న కూర్చేసి మర్యాద ఇచ్చి ఇంట్లో కూర్చుండబెట్టి ఛాయ్ పోసి మాట్లాడే వ్యక్తి అన్న. అందుకోసమే మేము అన్నకు ఇంత మర్యాద, ఇంత మంది వచ్చే కారణం కూడా ఇదే. దీనికి మేము జనాలు ఎట్లా తీసుకుంటున్నారంటే ఇప్పుడు మీరు నామినేషన్ ర్యాలీ కూడా స్టార్ట్ అయింది, వాళ్ళ ఆదర అభిమానాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? వెళ్ళి మేము పోటీ చేస్తున్నాము అంటే చాలా సంతోషంగా ఉంటున్నారు. అన్న మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. వాళ్ళ నోటి గుంట మీరు చాలా అన్న ఈసారి మీకే మా ఓటు వాళ్ళే. మేము అన్న మీరు మేమే మీ దగ్గరికి వచ్చి అంటే మాకు ఒక నాయకత్వం కావాలి, మా ఒక పెద్ద మనిషి కావాలన్నట్టు వాళ్ళే అన్నను అడిగే దాని గురించి ఉన్నారు వాళ్ళు. నమస్తే, నేను గాజర్ల పెంటయ్య. పెంటయ్య గారు 13వ డివిజన్ నుంచి కార్పొరేటర్ అభ్యర్థిగా చెల్ల లక్ష్మీ రమేష్ గారు పోటీ చేస్తున్నారు. మరి తెల్ల లక్ష్మీ రమేష్ గారికి మీరు సహకారము లేకపోతే ఒక బలపరచడానికి విలువైనటువంటి కారణాలు ఏంటి? ఎందుకు సపోర్ట్ చేయాల్సి వస్తుంది? దానికి గల కారణాలు ఏంటో మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం. అంటే 13వ వార్డులో మేము పద్మశాలి కులం బాగున్నది. తర్వాత ముద్దిరాజు వాళ్ళు ఉన్నారు, తర్వాత ముస్లిమ్స్ ఉన్నారు. 4-5 కులాలు మొత్తం బాగున్నాయి. అన్ని కులాలు మా తేళ్ల రమేష్కు సపోర్టింగ్ ఉన్నది. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసిన పనులు సుద్ధా బాగున్నాయి. దాన్ని ఆకర్షించి మా తేళ్ల రమేష్ గారు కాంగ్రెస్ పోయి కాంగ్రెస్ కండగప్పుకొని ఎలిసారి రాజేశారు కాంగ్రెస్ టికెట్ అంటే దాని వంటి ముందు పోయి మేము ఈ పనులు చేసి మేము నామినేషన్ చేయడానికి రెడీ ఉన్నాం. ఏమైనా పనులు చేస్తానని హామీలు ఇచ్చిండ్రా? పనులు అంటే మాకు ఆల్రెడీ ఉన్నాయి. వీధి దీపాలు ఉన్నాయి, టెంపుల్ ఉన్నాయి, కమిటీ హాళ్ళు ఉన్నాయి, తర్వాత రోడ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళు వచ్చిన తర్వాత వాటితో సహకారం తీసుకొని వాళ్ళ లీలతో సహకారం తీసుకొని మా 13వ వార్డును ఖచ్చితంగా నెంబర్ 1 కరీంనగర్ డివిజన్ లో నెంబర్ 1 గా గుర్తించాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. 13వ డివిజన్ కి కరీంనగర్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జ్ మనకు వెల్చాల రాజేందర్ రావు గారు ఈ నామినేషన్ ర్యాలీకి రావడం జరిగింది. వారిని అడిగి వారి మాటల్లోనే అసలు ఈ కాంగ్రెస్ అభ్యర్థిని బలపరచడానికి కారణాలు ఏంటో వారి మాటల్లోనే విందామా రండి. కరీంనగర్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జ్ గా వెల్చాల రాజేందర్ రావు గారు ఈ రోజు 13వ డివిజన్ వార్డు అభ్యర్థిగా పోటీ చేయడానికి రెడీగా నామినేషన్ ర్యాలీలో ఉన్నటువంటి తేళ్ల లక్ష్మీ రమేష్ గారిని బలపరచడానికి వచ్చారు. ఎందుకు, కారణాలు ఏంటి, అసలు ఇక్కడ జరుగుతున్న విషయాల గురించి వారి మాటల్లోనే విందామా? సార్ నమస్కారం. ఈరోజు 13వ డివిజన్ తెల్ల లక్ష్మీ రమేష్ గారి నామినేషన్ లో భాగంగా డివిజన్ కు రావడం జరిగింది. మార్కండేయ స్వామి టెంపుల్ వద్ద ఈ జన సందోహం చూస్తే కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయమైందా అన్నంత పెద్దగా జనము తెల్ల లక్ష్మీ రమేష్ వాళ్ళ అభ్యర్థిత్వం బలపరుస్తూ రావడం జరిగింది. మేమంతా నిన్న ఎన్నికలో భాగంగా క్యాండిడేట్స్ వడపోతలో భాగంగా మంత్రి గారితో కూర్చున్నప్పుడు తెల్ల రమేష్ లక్ష్మి గారి అభ్యర్థిత్వం గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఏకాభిప్రాయం వచ్చింది. పోయినసారి ఆయన కాంటెస్ట్ ఇండిపెండెంట్ గా చేసినప్పుడు గణనీయంగా ఓట్లు తెచ్చుకున్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఆయనను బలపరిస్తే
తప్పకుండా అవకాశం ఆయనకు ఉంటుంది. గెలిచే అభ్యర్థుల కోసమే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆయనకు న్యాయం జరుగుతుంది. డివిజన్ ప్రజలు కూడా ఆయనను ఆశీర్వదించి ఈసారి తప్పకుండా ఏదైతుందో ఆయనకు న్యాయం చేస్తారన్న నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అత్యంత సంక్షేమంలో నంబర్ 1 రాష్ట్రంగా నిలిచింది. రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు ఎన్టీ రామారావు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాగా సంక్షేమ కార్యక్రమాలలో వాళ్ళను మించిపోయినాడు. మహిళలకందరికీ ఫ్రీ బస్సు ఇచ్చి వారు పుణ్యక్షేత్రాలకు, ఆలయాలకు, అత్తగారింటికి, తల్లిగారింటికి ఫ్రీగా బస్సులో పోయే సదుపాయం కల్పించి ఒక్కొక్క మహిళకు 800 నుంచి 1000 రూపాయలు నెలకు సేవ అయ్యేలాగా ఫ్రీ బస్సు నిర్ణయం తీసుకున్నారు. మరి దానికి ఖర్చు ఇప్పటి వరకు 6,000 కోట్లు ఖర్చు చేసినాము. అంత పెద్ద అమౌంట్ మహిళా మనులందరూ సంతోషంగా ఉండాలి అని చెప్పి ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది. మరి మహిళా మనులకు గత 10 సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీ రేషన్ కార్డుల మీద బ్యాన్ పెడితే కాంగ్రెస్ పార్టీ రాగానే బ్యాన్ ఎత్తేసి దాదాపు 70 లక్షల రేషన్ కార్డులు కొత్త ఇచ్చినారు. ఈరోజు తెలంగాణలో 3 కోట్ల రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. మొత్తం పాతయి కొత్తవి కలిపి జనాభానే 3,60,00,000. రేషన్ కార్డులు 3 కోట్లు ఉన్నాయి. మరి రేషన్ కార్డులతో నిత్యావసర సరుకులతో పాటు కొత్తగా సన్న బియ్యం, ప్రతి పేదవాళ్ళ ఇంట్లో సన్న బియ్యం తినాలి. ధనికులు ఎట్లనైతే వాళ్ళ ఇంట్లో సన్న బియ్యం తింటుండ్రో పేద ప్రజలు కూడా ధనికులకు సమానంగా సన్న బియ్యం తినాలని చెప్పేసి అందరికీ సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. మరి దీనికి అయ్యే ఖర్చు 6,000 కోట్లు. 6,000 కోట్లు ఖర్చు చేసి పేదలు సంతోషంగా ఉండాలి, సన్న బియ్యం తినాలి ఇండ్లల్లా అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. కేసీఆర్ సార్ ఇప్పుడు మామూలుగా ఇదే కరీంనగర్ కార్పొరేషన్ కిందికి వస్తే ఆల్రెడీ శాసనసభ సభ్యులు గంగుల కమలాకర్ గారు ఒక పార్టీ వైపు నుంచి, బండి సంజయ్ గారు దేశ రాజకీయాల నుంచి ఇంకొక వైపు నుంచి పోరాటాలు సాగిస్తూనే ఉన్నారు. మరి మీ అభ్యర్థులను మీరు గెలుపు దిశలో పోరాడే విధంగా మీరు ఎటువంటి కృషి చేస్తున్నారు? ప్రజల కోసం మీ మాటలో చెప్పండి. గంగుల కమలాకర్ గారు గత 4 టర్ములు ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా పనిచేసినారు. ఇక్కడి ప్రజలు ఏదైతుందో 2 సార్ల పురపాలక ఎలక్షన్స్ లో 2014లో 19లో వారి పార్టీకి అవకాశం ఇచ్చినారు. మరి ఈ రోజు మనం కరీంనగర్ లో చూస్తున్నాము వారు ఎంత ఘనంగా పనిచేసినారు. ఈ మోరీలు ఎట్లున్నాయి, ఈ రోడ్లు ఎట్లున్నాయి, ప్రజల దుస్థితి ఎట్లుంది, ప్రజలు ఇంత దీనావస్థలు ఎందుకున్నారు. మరి ఇన్ని టర్ములు ఎమ్మెల్యేగా చేస్తే కూడా 2 టర్ములు కార్పొరేషన్ లో గెలిపిస్తే కూడా, మరి బండి సంజయ్ని కూడా 2 సార్లు ఎంపీగా గెలిపిస్తే కూడా మరి కరీంనగర్ లో రోడ్లు ఇంత దుస్థితిలో ఎందుకున్నాయి? స్మార్ట్ సిటీ కింద 1000 కోట్లు ఖర్చు చేస్తే ఎక్కడ పోయినాయి ఆ కోట్లు? ఆ 1000 కోట్లు ఎక్కడ పోయినాయి? అవి ఎక్కడ పోయినాయి ఆ 1000 కోట్లు? మరి రోడ్లు ఎందుకు ఇట్లున్నాయి? మరి మోరీలు ఎందుకు ఇట్లున్నాయి? పార్కులు ఎందుకు ఇట్లున్నాయి? ఈ వ్యవస్థ ఎందుకు ఇట్లుంది? తీగల వంతెన ఎందుకు ఫెయిల్ అయిపోయింది? తీగల వంతెన మీద డైనమిక్ లైటింగ్ ఎందుకు లేదు? ఇవన్నీ వాళ్ళ జేబులకి పోయినాయా? స్మార్ట్ సిటీలో అవినీతి వేల కోట్లు 100 కోట్ల రూపాయలు జరిగిందంటారు. ఇవన్నీ మేయర్ సునీల్ రావు గారు, గంగుల కమలాకర్ గారు వీళ్ళందరూ మేసిండ్రా? బండి సంజయ్ కూడా దాంట్లో మ్యాచ్ ఫిక్సింగా? మరి బండి సంజయ్ ఏదైతుందో ఆ స్మార్ట్ సిటీలో అవినీతి జరిగిందని స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు ఇచ్చినారు. తిన్నోళ్ళు ఎవరు అని అంటే అవినీతి ఆనకొండలు సునీల్ రావు, గంగుల కమలాకర్ అన్నాడు. మరి సునీల్ రావుని మళ్ళీ ఆయనే అలుముకున్నాడు అంటే అర్థం అవినీతి ఆనకొండను సంతోషంగా అలుముకున్నాడంటే అర్థం దీనిలో భాగస్వామ్య. సార్ మరి ఇంతటి అవినీతులు జరుగుతున్నాయని చెప్తున్నటువంటి ఈ సందర్భాల్లో ఎన్ని డివిజన్ కార్పొరేటర్స్ గా ఒక కాంగ్రెస్ కండువాలో నిలిచినటువంటి అభ్యర్థులు గెలుస్తారని మీ ఒపీనియన్ లో ఉంది చెప్పండి. మేము 50 పైన 66 డివిజన్లలో 50 పైన డివిజన్లలో ఘన విజయం సాధిస్తాము. ప్రజలు బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థులను, బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థులను బండకేసి కొడతారు.
ఎందుకంటే ఈ అవినీతిని భరించలేకపోతున్నారు, వాళ్ళ వేషాలను భరించలేకపోతున్నారు. ఒక కమిషనర్ ఆఫ్ పోలీస్ వచ్చి ఈ అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, అవినీతికి తార్కాణం ఏంటంటే 10 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లను అరెస్ట్ చేసిండు. చరిత్రలో ఇంతవరకు ఎన్నడూ 10 మంది ఒక్క కార్పొరేటర్ను కూడా ఎవరు అరెస్ట్ చేయాలి ఏ పట్టణంలో కూడా. ఇది 10 మంది జైల్లో పెట్టి 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, కొంతమంది 4-5 అయితే దేశం వదిలిపోయి సింగపూర్లో, యుఎస్ఏలా, దుబాయ్లో 6 నెలలు ఉండొచ్చిండ్రు. అంటే ఎంత అవినీతి జరిగితే వాళ్ళను అంతమంది బీఆర్ఎస్ వాళ్ళని అరెస్ట్ చేసిండు, మీరు ఒక్కసారి ఆలోచించండి. మరి వాళ్ళే మళ్ళొచ్చి మళ్ళొకసారి మాకు అవకాశం ఇవ్వండి అంటున్నారు. వాళ్ళే మ్యాచ్ ఫిక్సింగ్ లో బీజేపీతో ఉన్నారు. వాళ్ళల్లో ఉన్న సునీల్ రావే పోయి బండి సంజయ్ అలుముకున్నాడు. మరి ఎవరు దొంగ? అసలు ఈయననా ఆయననా? దొంగలు పంచుకున్నారు. మళ్ళీ ఏదైతుందో దొంగలు ఇప్పుడు అలుముకున్నారు. అలుముకొని ఏదైతుందో మళ్ళా ముసి వేసుకొని వస్తుండ్రు. మాకు మళ్ళీ అవకాశం ఇవ్వమని ఎన్నిసార్లు అవకాశం ఇవ్వాలి? ఢిల్లీలో ఉన్న పార్టీ గల్లీలో పనిచేస్తుందా? ఇక్కడ రోడ్లతోని బీజేపీకి ఏం సంబంధం? బీజేపీ ఫండ్స్ ఇస్తుందా? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ ఫండ్స్ ఇవ్వాలి. రేవంత్ రెడ్డి ఫండ్స్ ఇవ్వాలి, పొన్నం ప్రభాకర్ ఫండ్స్ ఇవ్వాలి, శ్రీధర్ బాబు ఇవ్వాలి, రాజేందర్ రావు ఇవ్వాలి. ఈ రోడ్లు మేము సరిగ్గా చేయాలి, ఈ మోరీలు మేము సరిగ్గా చేయాలి, పిల్లలకు పార్కులు మేము ఇవ్వాలి, మేమే సంక్షేమ కార్యక్రమాలు మొత్తం మీకు కావాల్సినవి మేమే ఇవ్వాలి. మరి అటువంటిది ఢిల్లీలో ఉన్న పార్టీకి ఓటేస్తే లాభం ఏందమ్మా? సార్ ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్నారు అనుకోండి, మీరు చేసే అభివృద్ధి పనులు ఏంటో కూడా సుమన్ టీవీ పక్షాన ప్రజలకు తెలియజేయండి. తప్పకుండా మేము చేసే పనులు సీసీ రోడ్లు మొత్తం మెరుగుపరుస్తాం. ఏ డివిజన్లలో శ్మశాన వాటికలు లేవో కొత్తగా శ్మశాన వాటికలు స్థాపిస్తాం. శ్మశాన వాటికలు సరిగ్గా లేకపోతే ఆధునీకరిస్తాం. తప్పకుండా మోరీలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ క్రియేట్ చేస్తాం. తప్పకుండా పిల్లలకు మంచి పార్కులు అవి క్రియేట్ చేస్తాం. అవినీతికి అస్సలు ఆస్కారం లేకుండా ఏదైతుందో కార్పొరేషన్ నడుపుతాం. ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఆపదల సంపదల అపరాత్రి అర్ధరాత్రి ఏ పని పడ్డా వాళ్ళకు తోడుగుంటాం. సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ గడపకు తీసుకుపోయటానికి నిత్యం కృషి చేస్తాం. ప్రతి సంక్షేమ కార్యక్రమము అవ్వా నీకు వచ్చిందా రేషన్ కార్డు, నీకు కావాలి సన్నబియ్యం నీకు అత్తందా, 200 యూనిట్ల కరెంటు మాఫీ అయిందా, గ్యాస్ సిలిండర్ల 500 రూపాయలు నీకు అత్తన్నాయా, ఏమన్నా ప్రాబ్లం ఉందా? ప్రాబ్లం ఉంటే మేము చేసి పెడతాం. ఎంఆర్ఓ దగ్గరికి పోతాం, ఆర్డీఓ దగ్గరికి పోతాం. అత్త లేకపోతే ఇగో రమేష్ చెప్పు, నాకు చెప్పు, నేను చేసి పెడతా, చెప్తా. అది చేసి పెడతామమ్మా. ఇప్పుడే సగబెడతాము, చేసి పెడతాం, తప్పకుండా చేసి పెడతాము. సో ఇవన్నీ చేయాలంటే ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఆదరించుంది. మీరు వేరే పార్టీకి వేస్తే గవర్నమెంట్ కూడా వాళ్ళది కాదు, ప్రభుత్వం కూడా లేదు, చేద్దామన్న వాళ్ళు చేయలేరు. మీ ఓట్లు వట్టిగా మోరీలా వేసి మురిగిపోయినట్టు అవుతాయి. కనీసం మాకేస్తే ఇక నువ్వు నాకు ఓటేసినావు అనుకో, నువ్వు ఇప్పుడు వస్తలేదన్నావు, గ్యాస్ సిలిండర్ 500 వచ్చి వస్తలేదు నాకు అని చెప్తే నేను గవర్నమెంట్ మాది కాబట్టి మాట్లాడి నీకు ఇప్పిస్తా. వాళ్ళైతే అది కూడా లేదు కదా, గవర్నమెంటే లేదు వాళ్ళ చేతిలో. మంచి మాట చెప్పినావు, తదాస్తు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంత బిజీ స్కెడ్యూల్ లో కూడా మా ప్రేక్షకుల కోసం వివరంగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా, ఈ రోజు నామినేషన్ ర్యాలీలో చాలా సరికొత్తగా ఈ రోజు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జ్ వెల్చాల రాజేంద్ర రావు గారు వారి మాటల్లో వివరించారు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. సుమన్ టీవీ, కరీంనగర్.